ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో జగన్కు పాజిటివ్ వేవ్స్. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ప్రతివ్యూహాలు కామన్. ఇక ప్రజాదరణ ఉన్న నేతల విషయంలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏపీలో తనకంటూ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వైసీపీ అధినేత జగన్ విషయంలో మిగిలిన పార్టీలు ఫైటింగ్ తెలిసిందే. జగన్ గత ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా తక్కువ వయసులోనే అంత క్రేజ్ తెచ్చుకోవడం మాత్రం గొప్ప విషయం. ప్రజలను జగన్కి దూరం చేసేందుకు ప్రభుత్వం, అధికార వ్యవస్థ కలిపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. విచిత్రంగా ఈ పార్టీలకు సిబిఐ, ఈడీ వంటి సంస్థలు దర్యాప్తులు కూడా భారీ ఎత్తున తోడ్పాటు అందిస్తున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వారు జగన్పై మరింత విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ప్రకటించారు. తాము రాష్ట్ర పాలన పగ్గాలు చేపడితే ఇక జగన్ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ అవినీతి విషయంలో జనాల ఆలోచన రకరకాలుగా ఉంది. జగన్ అవినీతికి పాల్పడ్డాడని ఎవరు నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరు మాత్రం తినడం లేదు అని అనుకునే వారి సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో జగన్పై కేసులు పెట్టారు, సరే ఇంకా నిరూపితం కాలేదు అనేవారు కూడా ఉన్నారు. ఇక ఈయన కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం కూడా అనుభవించి తిరిగి క్లీన్ పేపర్గా విడుదలైన వారు ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలు ప్రజల్లో ఇప్పుడు జగన్పై పాజిటివ్ దృక్పథాన్ని పెంచుతున్నాయి. రాజకీయాల్లో ఉన్నవారు తిననివాడు ఎవడు అని ప్రజల్లో ఒక నిర్లిప్తత, ఒక వైరాగ్యం ఉన్నమాట యథార్థం. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతి, అక్రమాల పాలన నడుస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ పట్ల కూడా ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పక తప్పదు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ అని ప్రచారం చేసుకుంటున్న నేతల హయాంలోనే తమకు ఏ ఒక్క పని ఫ్రీగా కావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ వాటాలు పంచుకుని ఇసుక, మట్టి, మందు, బీరు, పాలు అని ఆస్తులు పంచుకున్నట్టు పంచుకుంటున్నారు. ఈ వైఖరిని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ అక్రమాస్తుల విషయాన్ని, ఆయన జైలుకు వెళ్ళి వచ్చారన్న విషయాన్ని కూడా ప్రజలు రాజకీయ కుట్రలోనే భాగంగా చూస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు ఇప్పుడిప్పుడే ప్రజల్లో సానుకూల దృక్పథం బాగా పెరుగుతుంది. ప్రజలు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఇక జగన్ అవినీతి విషయాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మొత్తంగా రాష్ట్రం మొత్తం ఇప్పుడు జగన్కి పాజిటివ్ వేవ్స్ వీస్తున్నాయంటలో ఎట్టి సందేహం లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ఇంకా బలంగా జనాల్లోకి తీసుకువెళ్లడంతో పాటు తమ పార్టీ సభ్యులను, ఎమ్మెల్యేలను, కార్యకర్తలను కాపాడుకోవడం ప్రస్తుతం జగన్ ముందున్న టార్గెట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.